సో రైట్. సో ఈ రోజు గ్రేట్ అనమాట. రెండో హెచ్ఓవర్ ని మనం అప్రిషియేట్ చేస్తున్నామండి. ప్రతిరోజు ఇద్దరు హెచ్ఓవర్స్ మినిమం ఉంటున్నారు. గ్రేట్ అనమాట. బేబీ మేడం కావచ్చు, శివాని మేడం, జ్యోతి మేడం, శాంభవతి మేడం, ఆది సార్ గ్రేట్ లీడర్షిప్ చేస్తున్నారు. ఇలానే కంటిన్యూగా ప్రతి రోజు కూడా హెచ్ఓవర్స్ ఉంటూనే ఉంటే బెస్ట్ ఉండేది అనమాట. సో అనిత మేడం, ఒకసారి మీరు కెమెరా ఆన్ చేసుకోండి, హ్యాండ్ రైజ్ చేయండి. ఒకసారి అనిత మేడం కోసం అందరూ కూడా అడ్మిట్ చేసుకొని కంగ్రాచులేషన్ చెప్తామండి. సో బిగ్ కంగ్రాచులేషన్ టైగర్స్. సో అనిత మేడం కోసం ఒకసారి అడ్మిట్ చేసుకొని అందరూ కూడా కంగ్రాచులేషన్ చెప్పండి. సో అందరూ కూడా బిగ్ Big క్లాప్స్, congratulations, madam. Anita, madam. బిగ్ క్లాప్స్ తో Thank కంగ్రాచులేషన్ you, చెప్తాం. madam. Madam. Congratulations, Anita madam. Congratulations, Anita Thank you, madam. madam. Thank you, madam. రైట్. బిగ్ కంగ్రాచులేషన్ అనమాట. అంతా మేడం కోసం ఒకసారి కంగ్రాచులేషన్ మ్యూజిక్ పెట్టుకొని అప్రిషియేట్ చేద్దాం. Who would believe that I could be happy and contented? I used to think that happiness hadn't been invented, but that was in the bad old days before I met you. When I let you walk into my heart. Congratulations and celebration when I tell everyone that you're in love with me. Congratulations. రైట్. అందరూ కూడా అడ్మిట్ చేసుకొని అప్లైన్ డౌన్లైన్ క్రాస్ లేకుండా అందరూ అప్రిషియేట్ చేయండి అంతా మేడంకి. Big congratulations, madam. Anita, madam. Big congratulations, Anita madam. Thank you, madam. Congratulations, Anita, Anita madam. madam. Big congratulations, Anita madam. Thank you, sir. Ani, congratulations, Ani. Thank you, Akka. రైట్. సో అంతే మేడం. బిగ్ కంగ్రాచులేషన్ నా తరపు నుంచి, మన గ్రేట్ అప్లైన్స్ తరపు నుంచి, సిస్టమ్ తరపు నుంచి మీకు బిగ్ కంగ్రాచులేషన్ అనమాట. గాడ్ బ్లెస్ యు చెల్లి. Thank సో you, అలానే Guruji. కూడా కంప్లీట్ చేయాలి. అలానే ఫస్ట్ మీ అప్లైన్స్ తో మాట్లాడిస్తాను, మళ్ళీ నేను మాట్లాడతాను. సో ముందుగా మీ నీలేష్ అప్లైనర్. సో ఎవరెవరు ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా పిలవండి మేడం. సరే, శివాని మేడం, అంతే మేడం పైన అప్లైన్ లో ఉన్నారు. Madam Guruji. బోనా మేడమా? Yes, రైట్. ma'am. బోనా మేడం వెల్కమ్. అంతే మేడం కోసం కంగ్రాచులేషన్ చెప్పండి. Jai Ho Guruji. Good morning, Guruji. Anita madam, big congratulations. వాచ్ విన్నర్ అయినందుకు. అలాగే చాలా హ్యాపీగా ఉంది గురుజీ, అనిత మేడం విన్ అయినందుకు. ఇంకా కూడా మా డౌన్ లైన్ లో విన్నర్స్ చేపిస్తానని చెప్తున్నాను గురుజీ. ఈ రోజు అయితే ఇంకా ఒకరిద్దరు అవుతారు అనమాట. థ్యాంక్ యూ గురుజీ, ఇలాంటి ఒక అవకాశం ఇచ్చినందుకు. గ్రేట్ మేడం. సో మీది కూడా బోనా మేడం కంప్లీట్ చేసేయాలి ఇవాళ. అండ్ కాంటెస్ట్ విన్నర్ కూడా అవ్వాలి. అంతా మేడం కాంటెస్ట్ విన్నర్ రావాలి, మీరు కూడా కాంటెస్ట్ విన్నర్ రావాలి. ఛాంపియన్ రోజు కొట్టాలి, ఓకేనా? ఖచ్చితంగా గురుజీ. ట్రోఫీ మాదే గురుజీ. సూపర్ 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 మేడం. గ్రేట్, గాడ్ బ్లెస్ యు. సో నెక్స్ట్ మేడం హేమలత మేడం. హేమలత మేడం వెల్కమ్. జై హో గురుజీ. గుడ్ మార్నింగ్ గురుజీ. గ్రేట్. లేడీ లయన్ వెల్కమ్ మేడం. అనిత మేడం, మీకు బిగ్ కంగ్రాచులేషన్ మేడం, వాచ్ విన్ అయ్యేందుకు. నెక్స్ట్ టార్గెట్ విన్ అవ్వాలి, ఫారెన్ ట్రిప్ కూడా విన్ అవ్వాలి అనిత మేడం. గురుజీ, బేబీ మేడం, శ్రీవాణి మేడం, బోనా మేడం ఎఫెక్ట్ మేడం గురుజీ. దీనికి అనిత మేడం టార్గెట్ విన్ అయినందుకు బోనా మేడం ఎక్కువగా తిరిగి వాంట్లో కూడా తడిసి చేస్తూ ఉంటుంది గురుజీ ఫీల్డ్ వర్క్. థ్యాంక్ యూ గురుజీ. గ్రేట్ చెల్లి. సో ఖచ్చితంగా ఎండకి ఎండాలి, వానకి తడవాలి, చలికి వనకాలి, అప్పుడే సేఫ్టీ కూడా డైమండ్ అవుతాం, ఓకేనా? సో ఈ రోజు మనం అలా చేస్తేనే రేపొద్దున చెప్పుకుంటా స్టేజ్ మీద ఈజీగా డైమండ్ అయితే మనకు ఆ మజా కూడా రాదు. ఈ కష్టాలు పడి డైమండ్ అయితేనే రేపొద్దున స్టేజ్ మీద మన చరిత్ర అందరికి ఇన్స్పైరింగ్ అయిపోతుంది అనమాట. ఓకే, గాడ్ బ్లెస్ యు హేమలత చెల్లి. నువ్వు కూడా కాంటెస్ట్ విన్నర్ అవ్వాలి, ఓకేనా? నువ్వు కూడా ఛాంపియన్ డ్యూటీ కొట్టాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ గురుజీ. గ్రేట్ మేడం. శివాని చెల్లి. జై మారుజీ. థ్యాంక్ యూ సో మచ్ మారుజీ, మళ్ళీ అవకాశం ఇచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనిత మేడం కోసం అయితే బిగ్ కంగ్రాచులేషన్స్ మారుజీ. నిజంగా చాలా హ్యాపీగా ఉంది మా గురుజీ. అసలు ఫస్ట్ అయితే మేడం చెప్పినప్పుడైతే హోప్ లేదు మారుజీ, బట్ మళ్ళీ మాట్లాడాలి ఓకే అనేసి. ఏ చెప్పినా నో చెప్పారు మా గురుజీ. నిజంగా బెస్ట్ డౌన్ లైన్స్ అని చెప్పుకుంటాను మా గురుజీ.
నిజంగా మామూలుగా అంటే కొంతమంది లేదు మా వల్ల కాదు అట్లా ఇట్లా అంటారు మారుజీ, కానీ చాలా హ్యాపీగా ఉంది మారుజీ. ఏదైనా మనం లేదు మనం యూనిటీగా ఉండాలి, ఇలా వర్క్ చేయాలి అంటే ఓకే మేడం మీరు ఎట్లా చెప్తే అట్లా అనేసి అందరూ కూడా యూనిటీగా వర్క్ చేస్తున్నారు మారుజీ. నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది మారుజీ. ఖచ్చితంగా మారుజీ ఈ రోజు బూనా మేడం అయిపోతుంది, తర్వాత అంబుజా మేడం వాళ్ళు కూడా నెక్స్ట్ బుధయ్య మేడం, ఈ రోజు 3 మెంబర్స్ అయితే వాచ్ విన్నర్స్ చేపించేస్తారు మారుజీ ఈవినింగ్ లోప. నిజంగా అసలు మాటలు కూడా రాలేదు మా గురుజీ, అంత హ్యాపీగా ఉంది మా గురుజీ. అయితే నిజంగా ట్రోఫీ అనేది మాదే ఉంటుంది మా గురుజీ, ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినా మా గురుజీ, ఎప్పుడో ఖచ్చితంగా మాదే మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ, బ్లెస్సింగ్స్ మా గురుజీ. సూపర్, గ్రేట్ గ్రేట్ శివాని మేడం. సో పక్కాగా ప్రతిరోజు ఇలానే ఒక ఇచ్చువారు ఉండాలి మీకు, లెఫ్ట్ రైట్ ఇద్దరు అవుతున్నారు ప్రతిసారి. సో అలానే కంటిన్యూగా చేయండి. ప్రతిరోజు మీకు రెస్పాన్సిబుల్ నుంచి కూడా ఒక ఇచ్చువారు రావాలి. ఈ రోజు మాత్రం 5 ఇచ్చువర్స్ రావాలి మీ ఇన్కమ్ లెక్క నుంచి. ఓకేనా? ఓకే మా గురుజీ, మీ బ్లెస్సింగ్స్ మేడం, బ్లెస్సింగ్స్ మా గురుజీ. మీరు కాంటెస్ట్ కూడా కంప్లీట్ అవ్వాలి ఇవాళ. ఓకేనా? వికాస్ గురించి దగ్గర నుంచి ఫోటో రావాలి సాయంత్రానికి. ఓకేనా? ఓకే మా గురుజీ. వికాస్ గురించి దగ్గర నుంచి ఫోటో రావాలి. టార్గెట్ విన్నర్ ఎన్ శివాని. సో మీకు బెంగళూరు ఆటిట్యూడ్ పెడతారు పేరు కాంటెస్ట్ విన్నర్ కి. బెంగళూరు నామకరణం చేద్దాం ఇవాళ. టార్గెట్ విన్నర్ అయితే పేరు ఇచ్చేస్తారంటే గురించి. అవునవును, రైట్. గాడ్ బ్లెస్ శివాని. సో రైట్, నెక్స్ట్ బేబీ మేడం వెల్కమ్. సో అంతే మేడం కోసం కాంగ్రెస్ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అనిత మేడం బిగ్ కంగ్రాచులేషన్స్ మేడం. సో వాచ్ అచీవ్ చేసుకున్నందుకు, అండ్ ఇలాగే నెక్స్ట్ టార్గెట్ కూడా విన్ అయిపోవాలి, అండ్ అలాగే బ్యాంకాక్ విన్ అవ్వాలి, పాస్పోర్ట్ తీసుకోవాలి, ఫ్లైట్ ఎక్కాలి. సో మంచిగా ఇంకా ఎన్నో అచీవ్మెంట్స్ తీసుకోవాలని చెప్పి నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను గురుజీ. సో రియలీ అంటే నాకు ఎప్పుడు బాధపడేదాన్ని అనమాట, హార్ట్ లిస్ట్లో ఎవరు లేదు, ఫ్రెండ్స్లో ఎవరు సక్సెస్ కాలేదు అనేసి. సో ఈరోజు మరి బెస్ట్ ఫ్రెండ్ సక్సెస్ అయినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది గురుజీ. సో నిజంగానే అంటే రిలేటివ్స్ పరంగా శ్రీవాణి మేడము, బూనా మేడము, హేమలత మేడం వీళ్ళు కావచ్చు, అండ్ బెస్ట్ ఫ్రెండ్స్ గురుజీ. సో అనిత మేడం సక్సెస్ అవుతున్నందుకు రియలీ ఎంతో డ్రీమ్ ఉండేది, బాధపడుతుండేదాన్ని ఎవరు ఫ్రెండ్స్ లో రాలేదు అని. అట్లాంటిది లేట్ గా వచ్చారు. ఫస్ట్ చెప్తే బిలీవ్ చేయలేదు. 2020లోనే మీతో మాట్లాడిచ్చినా తను బిజినెస్ లోకి రాలేదనమాట. మీతో కూడా నేను మాట్లాడిచ్చాను కాన్ఫరెన్స్ కాల్, బట్ అయినా బిలీవ్ చేయలేదు. బట్ ఈ రోజు మీరే మిమ్మల్ని ఇంకా బాగా బిలీవ్ చేస్తున్నారు జూమ్ లో. ఆ రోజు మీరు మాట్లాడితే ఆ మాటల్ని బిలీవ్ చేయలేదు, బట్ ఈ రోజు అయితే బిలీవ్ చేసి మెల్లమెల్లగా సిస్టమ్ కి కనెక్ట్ అవుతూ మంచిగా డ్రీమ్ పెట్టుకొని చేస్తున్నారు గురుజీ. సో అలాగే ఈ రోజు అంబుజా మేడంది కూడా గురుజీ. సో నైట్ చెప్పామన్నమాట, మేడం 50% వరకు అయిపోయింది, ఇంకా 50% ఉంది. ఖచ్చితంగా మీరు కూడా విన్నర్ గా ఉండాలి. మనం దిశకి వెళ్ళి ఖచ్చితంగా అందరూ సోమశంకర్ మా గురుజీ దగ్గర వాచ్లు తీసుకోవాలి అని చెప్పి. సో మేడం కూడా ఇవాళ వర్క్ చేసేకి రెడీ అయిపోయారు అనమాట. సో ఇట్లనే 1 సైడ్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు గురుజీ. అందరితోటి మాట్లాడతాము, ఎక్కువ మందిని కూడా అచీవర్స్ చేపిస్తాం గురుజీ. ఇది నా కమిట్మెంట్ గురుజీ. మాట్లాడి నాకు కూడా వాయిస్ అంటే నిన్న మీకు మాట్లాడతానని ఎగ్జైట్మెంట్ తో చెప్పాలి గురుజీ విన్నర్ అయినామని. కానీ ఏమంటారు, మాట్లాడి ఫోన్ లో కంటిన్యూస్ ఛార్జింగ్ పెట్టుకొని కూడా మాట్లాడుతుంటాను అనమాట. అంటే మాట్లాడకపోతే ఇంకా జరగదు కాబట్టి మాట్లాడి మీకు అంటే మీరు స్లోగా గురుజీ ఒక విన్నర్ అంటే అంత ఇదైపోతున్నాం గురుజీ. అంటే అది ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా ఫైనల్ గా ఈవినింగ్ వచ్చేపటికి అలా అయిపోతుంది, గొంతు కూడా ఇదైపోతుంది గురుజీ మాట్లాడి. నో ప్రాబ్లం గురుజీ. సో ఈ రోజు ఫుల్ హార్డ్ వర్క్ చేస్తాం గురుజీ. నైట్ 12 అయినా కూడా నిద్రపోనివ్వం అనమాట. ఖచ్చితంగా వాళ్ళ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి ఎవరైనా మా నుంచి తప్పించుకోవాలంటే. సో ఖచ్చితంగా అందరూ టార్గెట్ పెట్టుకుంటాం. శ్రీవాణి మేడము, శాంభవి మేడము, జ్యోతి మేడం కూడా ట్రై చేస్తున్నారు. బట్ మేమైతే అదేమో చెప్తారు కదా, కాల్స్ మీద కాల్స్ అనమాట. సో ఎంతవరకు వచ్చింది, ఏం చేస్తున్నారు అన్నట్లుగా. సో ఖచ్చితంగా గురుజీ చేస్తాం గురుజీ, వీళ్ళైనంత ఎక్కువ మంది. గ్రేట్ బేబీ మేడం. సో ఖచ్చితంగా అనమాట 4 రోజులు దిశలో హ్యాపీగా రిలీఫ్ అవుతాం అందరం. అవును గురుజీ, అదే చెప్పాను గురుజీ.
ఈ 2 రోజులు ఫుల్ గా కష్టపడేసి బాగా టార్గెట్ విన్నర్స్ ఎంత అయిపోయి ఈ రోజు వాచ్ విన్నర్స్ కంప్లీట్ అయిపోవాలి. నెక్స్ట్ టార్గెట్ విన్నర్స్ ఆ లాస్ట్ ఫైనల్ డేట్ ఒక డేట్ ఇస్తారు కదా గురుజీ, ఆ డేట్ వరకు కష్టపడేసి దిశలో పోయి హ్యాపీగా 4 days రిలాక్స్ అవుదాము, ఎంజాయ్ చేద్దాము అని చెప్తున్నాను గురుజీ. Yes. అంతవరకు రెస్ట్ లేదు. 18వ తారీఖు వరకు మనం కాంటెస్ట్ విన్నర్స్ కూడా ఎక్కువ మంది చేస్తే తర్వాత 4 రోజులు హ్యాపీ. మురళి, లేకపోతే మురళి, అక్కడ కొంచెం టెన్షన్ పడాలి, అమ్మో కాంటెస్ట్ విన్నర్స్ అవ్వలేదే మనకి ఎట్లా అని కొంచెం టెన్షన్ పడాలి. 18 వరకు ఫుల్ ఫ్లెడ్జ్ గా వచ్చేసేది. ఓకేనా, మనకి 21 దాకా టైం ఉంది, కానీ 18 లోపే కంప్లీట్ చేసి పడేసి హ్యాపీగా వెళ్ళిపోదాం. ఓకే మేడం, మీరు ఒక లాస్ట్ డేట్ ఒకటి పెట్టండి గురుజీ. ఈ వాచ్ కి ఎలా అయితే పెట్టారో అలా ఒక లాస్ట్ డేట్ పెట్టారంటే దానికి కూడా పెట్టండి మేడం. కాంటెస్ట్ విన్నర్ కూడా 21 తారీఖు లాస్ట్. 21. అవును, గుడ్ మార్నింగ్ మేడం. అంటే దిశాలో కూడా కాంటెస్ట్ దిశాలో కూడా ప్రయత్నం చేసి అంటే కాంటెస్ట్ విన్నర్ అయిపోతుంది. ఆ వారం కూడా క్లోజింగ్ చేసేవాళ్ళు కొంతమంది, ఇక్కడ దిశకు రాని వాళ్ళు కూడా కొంతమంది చేసేవాళ్ళు ఉంటారు, ఫోన్ కాల్లో మాట్లాడి క్లోజింగ్ చేసేవాళ్ళు ఉంటారు. అందుకనే ఆ దిశకు వచ్చే వాళ్ళు ఎట్లా వస్తారు, రాని వాళ్ళతో కూడా ఖాళీగా ఉంచొద్దు, వాళ్ళు కూడా విన్నర్స్ చేయించాలి. సో అందుకని అట్లా 21st గురువారం అనమాట, ఆ రోజు దాకా ఉంటుంది. ఆ 4 రోజులు హ్యాపీగా మీరు రిలీఫ్ అవ్వాలంటే 18 తారీఖున ఫినిష్ చేసేయండి, హ్యాపీగా 19 తారీఖు నుంచి ప్రశాంతంగా ఉండొచ్చు. అవును గురుజీ. దిశాలో హ్యాపీగా ఎంజాయ్ చేయాలి, నో టెన్షన్ నో వర్రీ. అందుకనే విన్నర్స్ అయితే ముందే పేజ్ కంప్లీట్ చేసేవాళ్ళు హ్యాపీయే కదండి. రైట్, ఎస్ గురుజీ, ఆల్ ది బెస్ట్ బేబీ మేడం, గాడ్ బ్లెస్ యు. రైట్, థ్యాంక్ యూ. సో గ్రేట్ అనమాట. ఇక ఫైనల్ గా ఈ రోజు మరి అప్రిషియేషన్ చేసిన వ్యక్తితో మాట్లాడతాము. సో దందార్ లీడర్, గ్రేట్ లేడీ లయన్. సో అంతే మేడం కోసం బిగ్ క్లాప్ అండి, వెల్కమ్ చేద్దాం. బిగ్ క్లాప్ అండి లేడీ లయన్, బిగ్ క్లాప్ అంతా మేడం. అంతా మేడం వెల్కమ్. మీ ఫీలింగ్ షేర్ చేయండి, ఎలా ఫీల్ అవుతున్నారు అడ్మిట్ చేసుకొని మాట్లాడండి. అంతా మేడం వెల్కమ్ మేడం. అంతా మేడం అడ్మిట్ చేసుకోండి, అడ్మిట్ చేసుకోండి, అడ్మిట్ ఆప్షన్ ఉంది. జై హో గురుజీ, గుడ్ మార్నింగ్ గురుజీ. జై హో మార్నింగ్ గురుజీ, మేడం. గుడ్ మార్నింగ్ గురుజీ. Yes. చాలా సంతోషంగా ఉంది గురుజీ. అది దిశలో వచ్చి మేము కూడా సోమశేఖర్ గురుజీ దగ్గర వాచ్ తీసుకొని మా బేబీ మేడం ని ఇది టార్గెట్ విన్నర్ చేసి ఇది తీసుకుంటాం గురుజీ. నేను పనిలో ఉన్నాను గురుజీ, పనికి వచ్చినాను గురుజీ, టైం అయింది. చాలా సంతోషంగా ఉంది గురుజీ, ఈ అవకాశం ఇచ్చిందానికి చాలా 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 థ్యాంక్స్ గురుజీ. గాడ్ బ్లెస్ మేడం. మీకు టైం టు టైం ఇవ్వాలని మేము సేఫ్ షాప్ లో కోరుకుంటాము. అతి త్వరలో మీరు ఉద్యోగం మానేసి సేఫ్ షాప్ లో ఫుల్ టైం చేయబోతున్నారు. నేను మాటిస్తున్నా చెల్లి, ఫాస్టెస్ట్ గా నిన్ను డైమండ్ కూడా చేపించే విధంగా మేము చేస్తాము. అతి త్వరలో టైం టు టైం వచ్చి చెల్లి, ఓకేనా, హ్యాపీగా బిందాస్ గా ఇలా కూర్చొని బిందాస్ గా మాట్లాడుతూ బిందాస్ గా వర్క్ చేసుకుని సేఫ్ షాప్ లో డైమండ్ అయిపోవచ్చు. ఓకేనా, గాడ్ బ్లెస్ చెల్లెమ్మ. వర్క్ చేస్తూ కూడా సేఫ్ షాప్ లో థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ గురుజీ. సో అంతా అనిత చెల్లి కోసం అందరూ కూడా బిగ్ క్లాస్. రైట్, వర్క్ లో ఉంది కాబట్టి ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నాం అనమాట. కంగ్రాచులేషన్ సెకండ్ శివాని మేడం అండ్ బేబీ మేడం, వన్ సెకండ్ కంగ్రాచులేషన్. ఫైనల్ గా శివాని మేడం మీ కంప్లైంట్ చెప్పండి, ఈ రోజు ఇంకెంతమంది ఇండస్ట్రీ చేయించబోతున్నారు మాట్లాడండి. మారుజీ థ్యాంక్ యూ సో మచ్ మారుజీ, మళ్ళీ అవకాశం ఇచ్చినందుకు. మారుజీ ఈ రోజు 3 members అయితే వాచ్ విన్నర్స్ చేపిస్తారు మారుజీ. ఖచ్చితంగా ఈవినింగ్ లోపల 3 members వాచ్ విన్నర్స్